అరే ఎస్ వెంకటరెడ్డి నేను గారు. నేను నేను ఆయన అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇది వాళ్ళ మేనిఫెస్టో 43 పేజీల మేనిఫెస్టో. హ్మ్. మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో రైతు భరోసా ప్రతి ఏటా అన్నదాని కింద చివరిది వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ అన్నాడు. వరి పంటకు అన్నాడు తప్ప సన్న సన్న బియ్యం అని అనలే. హ్మ్. అన్ని అబద్ధాలు మీరు చెప్తున్నాడు. నేను ఎట్లా రాసిండండి? మీరు ఉన్నారేమో భవిష్యత్తు ఇట్లా రాసిన మీకు ఆ మాత్రం చదువుకున్న లేరా? వరి పంట అంటే ఏంది? మోసం చేయడం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మహిళలకు 2500 ప్రతి మహిళ అని రాసిండ్రు. రేపు ఏమి ఇస్తారో చూస్తాం కదా. 200 రూపాయలు యూనిట్లు విద్యుత్ శక్తి అన్నారు. కొందరికి ఇచ్చినారు, కొందరికి ఇవ్వలేదు. నా పక్కన 15 మంది ముస్లిం హౌసెస్ ఉన్నాయి. మామూలుగా రోజు 2 करोड़ नौकरी कहाँ है वेंकट रेड्डी నేనే जी? ఓ చోటు 2 చెప్పి, करोड़ नौकरी ఓ నేషనల్ చూడదు లెవెల్లో రాహుల్ గాంధీ ఓ చూడదు బాత్ అంటే కర్తా ఎలాగా ఎలాగైతుంది వెంకటరెడ్డి గారు? చెప్పండి. అది ఓ చూడదు చూడదు అని అంటే అంటే ఎలాగా? రాహుల్ గాంధీ బాత్ కర్తా సమోసా అమ్ముకున్నా అది ఉద్యోగం అంటారు, జొమాటో చేస్తే ఉద్యోగం అంటారు, మరి ఒకటి చేస్తే ఉద్యోగం అంటారు. అది కాదు కదా. ఒక ముఖ్యమంత్రి చట్ట ప్రకారంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ ఒక ఎన్నిక కోసం, హైదరాబాద్ లో ఒక ఎన్నిక కోసం కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే రైట్ విని రైట్ 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 ఊరుకోమంటారా? యా ఇదా మీరు మాట్లాడేది? ఎస్ ఎస్ సంస్కృతి లీగాలిటీస్ ఇదా మీరు గురించి మాట్లాడేది? యా ఈ మతాల చట్టం గురించి మాట్లాడేది? చట్టానికి ఆయన సంబంధించి మాట్లాడేది? ఎస్ లీగల్ గా మాట్లాడండి కదా, సమాధానం చెప్పండి దానికి. ఎస్ మాట్లాడొచ్చా? ఎస్ మాట్లాడతారు. ముఖేష్ గారు ఉన్నారు. యా ముఖేష్ గారు, గుడ్ చెప్పండి ఈవినింగ్ రోజా అండి. గారు. గుడ్ ఈవినింగ్ సో ఒక లీగల్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు? ఆర్టికల్ 19 ప్రకారము ప్రతి పౌరుడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. సో కానీ ఈ పర్టికులర్ ఈ చట్టంలో చూస్తే విద్వేషం అనే పదానికి ఒక లీగల్ డెఫినేషన్ లేదు. అంటే ఒక నిర్వచనం లేని చట్టం దుర్వినియోగానికి దారితీస్తుంది అని సుప్రీంకోర్టు గతంలోనే శ్రేయా సింఘాల్ కేసులో చెప్పింది. సో ఇప్పుడు చూస్తే మరి ఈ చట్టం ఆ తీర్పును ధిక్కరించడం కాదంటారా? అసలు నా పర్స్పెక్టివ్లో ఈ చట్టం అనేది బిగ్గెస్ట్ జోక్ ఇన్ దిస్ అసెంబ్లీ సెషన్. అది ఒక పనికి మాలినటువంటి చట్టం నా దృష్టిలో. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే, నా మాటగా కాకుండా ప్రవాసీ బలాయి సంఘటన అనే కేసులో స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏంది అని అంటే, ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఎనఫ్ అని అన్నది. మనకు కొత్త చట్టాలు కావాలా, లేకపోతే ఉన్న చట్టాల అమలు సరిగ్గా చేస్తారా చేయరా అని చెప్పి ప్రభుత్వాలను అడిగింది. మీరు ఇంతకుముందు పెద్దలు మీరు మాట్లాడినటువంటి అంశాల నుండి నేను కొన్ని చెప్తా ఉన్నాను. ఏంటి అంటే, మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు రోజా గారు, గుడ్ పాయింట్. అది ఏంటి, సెక్షన్ 2లో ఇది పెట్టారు కదా, సమాచార మార్పిడి ఉంటే కూడా తప్పే కదా అని చెప్పి ఆ చట్టంలో పెట్టారు అని అన్నారు కదా. దానికి ప్రశ్న మీరే చేశారు, ఆన్సర్ మీరే చెప్పారు. ఎట్లా అంటే, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఐటీ యాక్ట్ 66A అదే చెప్తున్నది. నీకు ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నువ్వు తప్పు చేసినట్టు కాదు చట్టరీత్యా అని చెప్పి దాన్ని స్ట్రక్ డౌన్ చేసేసింది 66Aని ఐటీ యాక్ట్లోని. ఇంకొక అంశం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ ఎనఫ్ అని ఏదైతే సుప్రీంకోర్టు అన్నదో, మీరు అన్నటువంటి హేట్ అనే పదము ఇప్పుడున్నటువంటి చట్టాలలో లేదా అనేది ఒకసారి చూద్దాం. 505 ఐపీసీ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు 353 బిఎన్ఎస్ అయింది. బిఎన్ఎస్లో కొంచెం షార్పన్ చేసుకున్నటువంటి మాట వాస్తవము. అది క్లియర్గా పబ్లిక్ మిస్చిఫ్ ఆర్ హేట్ అని చెప్పింది, కానీ హేట్ అంటే ఎటువంటి హేటో చెప్పలేదు. అది సేమ్ టైప్ ఆఫ్ అఫెన్సే. ఇంకొకటి 295A ఐపీసీ ఉండే, అది 299 అయింది. అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ అనేది ఆల్రెడీ చట్టం ఉంది. ఇంకొక అంశము 153A ఐపీసీ ఉన్నది, అది ఇప్పుడు 196 బిఎన్ఎస్ అయింది. అదేం చెప్తుంది, ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 గ్రూప్స్ అని అంటా ఉన్నది. అది 3 years అఫెన్సే. ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు ఉండగా మీరు మాట్లాడినటువంటి సెక్షన్ 2ని ఇండైరెక్ట్గా ఐటీ యాక్ట్ 66Aలో శ్రేయా సింఘాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత మీరంటున్నటువంటి సెక్షన్ 2 ఎట్లా నిలబడుతుంది దీని కింద టెక్నికల్గా అనేది ఫస్ట్ పాయింట్. ఇంకొక అంశం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అన్న మాట్లాడినట్టు ఆర్టికల్ 19 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తా ఉంటూనే ఆర్టికల్ 19(2) ఏం చెప్తా ఉన్నది అని అంటే, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అంటే పబ్లిక్ డొమైన్లో మనం మాట్లాడేటప్పుడు కాస్త అన్నం తింటున్నటువంటి వాళ్ళలాగా మాట్లాడాలి అని దాని ఉద్దేశం. మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఎట్లా పడితే అటు మాట్లాడుతూ చెయ్యొద్దు అనేది దాని ప్రైమరీ ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇంతకుముందు వీళ్ళు బాధపడుతున్నట్టు దీని ద్వారా ఒక ప్రమాదం అయితే ఉన్నది, దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఏంది ఉంది,
ఆన్లైన్ హేట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, వెంకటరెడ్డి అన్నని కావచ్చు, రేపు మిమ్మల్ని కావచ్చు, మమ్మల్ని కావచ్చు, వాని దగ్గర ఫోన్ ఉందని చెప్పి వాని ఇష్టం వచ్చిన మెసేజ్ దాని కింద రాసుడు, వాడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఎస్. మోడీని తిట్టినా, రేవంత్ రెడ్డిని తిట్టినా, కేసీఆర్ని తిట్టినా, ఇటు ముఖేష్ని తిట్టినా తప్పే. తిట్టొద్దు అని చట్టం చెప్తా ఉన్నది. దాని ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఒకవేళ హేట్ స్పీచ్ అనేది వచ్చింది అనుకో, దీనివల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరు తెలుసా? ఫస్ట్ అపోజిట్ లీడర్స్. వెంకటరెడ్డి అన్న రేపటి నుంచి జైలు నుండి లైవ్లో మాట్లాడాలి. ఇంతకుముందు మాట్లాడినటువంటి గౌతమ్ అన్న జైల్లో ఉండి లైవ్ మాట్లాడాలి ఇఫ్ లా పర్మిట్స్. మనం పెద్ద లీడర్ల కాడికి పక్కకు పెడదాం. నాలాంటోడు రేపు రాసి ఒక ఎడిటోరియల్ రాసిండు అనుకో, నేను జైలుకి వెళ్ళిపోవాలా. జర్నలిస్టులు మీలాంటి వాళ్ళు గట్టిగా మాలాంటి వాళ్ళని అడిగో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక మీరు ఉద్యోగం బంద్ చేసి జైల్లో. సో జైలు సరిపోయేమో. యాక్టివిస్టులు జైళ్ళ సంఖ్యని పెంచాల్సి ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వీళ్ళంతా పోయి తెలంగాణ రేపు ఓపెన్ జైలుగా మారబోతా ఉన్నది. అంటే నువ్వు మాట్లాడాల్సినటువంటి అంశాలు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోని ఏదైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని నేను దీనికి ఓనర్ నన్ను చూయించుకుంటూ నేను దీన్ని కాపాడుతందుకే పుట్టిన అని దేశమంతా తిరుగుతున్నాడు కదా, ఒక్కసారి ఆ చట్టాన్ని ఆయనకు PDF పంపించాల. ఈ సెలెక్ట్ కమిటీ ఇవన్నీ కాదు. రాహుల్ గాంధీ చల్ మేము హేట్ స్పీచ్ గురించి చిన్న మాట పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుండే కదా, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఆయన మాట్లాడితే బాగుంటది. బహుశా నేను అనుకుంటాను, నా పర్సనల్ పర్స్పెక్టివ్, రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేసిన దానికంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని చూసి ఓట్లేసారు. సరే ఒకసారి రాష్ట్రం ఇచ్చారు కదా, లెట్ దెమ్ అని. కానీ ఇప్పుడు మీరంతా మాట్లాడుతూ ఉంటే నేను December 9, 2023కి వెళ్ళిన. ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు ఇదే ప్రగతి భవన్ని ప్రజాభవన్ అని పేరు మార్చి అక్కడ ఉన్నటువంటి గేట్లు, షీకులు అవన్నీ ఇట్లా ఏదో చించేసి బుల్డోజర్లు పోయి ఇందిరా పార్క్ దగ్గర మొత్తం ధర్నా చౌక్ని ఎత్తేసినాం. ఇక ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు గాలే వీల్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే గాలి వీలుస్తా ఉన్నది, వీళ్ళకి మాటలే రావు, ఇప్పుడు మాట్లాడుతున్నది అని చెప్పినటువంటి స్టార్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇండైరెక్ట్ గా దాని రూపాన్ని మార్చుకొని ప్రజల మీద ఒక్కొక్క మెడల మీద కత్తి పెడతా ఉన్నది. నువ్వు మాట్లాడాలంటే 1-2 సార్లు లీగల్ అడ్వైజర్ ని చేసుకొని భూములు ప్లాట్లు కొంటోడు చేస్తాడు కదా. ముఖేష్ గారు ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే కదా, దీంట్లో ఎందుకు మరి ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు? చట్టం ముందు అన్ని సమానులే అనేది ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు అని అంటే వాళ్ళకు కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళకు ఉంటుంది ఒకటి, ఆ రూల్స్ పట్టే వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. వాళ్ళు మోరార్లెస్ నేను అనుకుంటా 90% వాళ్ళు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాకాలు ఊతారు తప్ప వ్యతిరేకంగా మాట్లాడరు. మాట్లాడాల్సినటువంటి ప్రజల మీద రుద్దేటటువంటి చట్టమే ఈ చట్టం. కాబట్టి ఇది అసలు నిలవదు నా దృష్టిలో. వస్తే మాత్రం ఇండైరెక్ట్ ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ కాలంలో చూసినటువంటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎమర్జెన్సీని చూడబోతాం అనేది నా అప్రిహెన్షన్. కానీ ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఒక పొలిటికల్ పార్టీకి వేదికలుగా మారొద్దు అనేది నా రెస్పెక్టబుల్ సబ్మిషన్. మీరు వెంకటరెడ్డి అన్నని విమర్శించాలంటే వెంకటరెడ్డి అన్న మాట్లాడిన మాటలను విమర్శించాలి, విధానాలను విమర్శించాలి, ఆయన చేసినటువంటి సంభాషణను విమర్శించాలి. కానీ నువ్వు ఇంత పొడుగున్నావు, నీ ముక్కు బాగలేదు, నీ కళ్ళు బాగలేవు, ఈ పర్సనల్ అసాసినేషన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను ఒక పెద్ద మనిషి దగ్గర ఒక 2-3 రోజుల కింద పోతే ఎట్లా తయారైంది సోషల్ మీడియా థంబ్నైల్స్ అంటే, వాడిని ఏదో లేడీతోని సంబంధం ఉందో ఇంకోటో అని వస్తే వాడిని బొమ్మ వేసి ఇక వాడు పొద్దుగాల బతకలేనటువంటి పరిస్థితి. ఇదే సంఘటన మనం కేరళలో ఎక్కడో చూసినాం. ఒక అమ్మాయి నాతో మిస్బిహేవ్ చేస్తుందని సమయంలో రీల్ చేస్తే వాడు నెక్స్ట్ డే పోయి చచ్చిపోయాడు. బస్ లో అన్నెసెసరీగా అక్యూజ్డ్ కానీ
కంప్లైంట్ ఫొటోస్ కానీ ఎక్కడ వేయొద్దు అని చెప్పి చట్టమే చెప్తుంది. ఇదే చట్టాలని పాటించాల్సినటువంటి ఎథిక్స్ పాటించాల్సినటువంటి మీడియా సంస్థలు కూడా పాటించట్లేవు. సరే, పెద్ద మీడియా సంస్థలు అంటే వాళ్ళకు పెద్ద ఎత్తున ప్రొటెక్షన్ ఉంటుంది, గవర్నమెంట్తో లాబీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వీళ్ళని చూసి ఏదో అతి త్వరలో నేను పెద్దగా కావాలా, నా యూట్యూబ్ ఛానల్ జల్దీ పబ్లిక్ అందరికీ నోటెడ్ కావాలని చెప్పి ఎగ్జైట్మెంట్తో వస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లాస్ ఎథిక్స్, జర్నలిస్ట్ ఉండాల్సినటువంటి లాస్ ఎథిక్స్ తెలుసుకొని వస్తే వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది తప్ప అన్నెసెసరీగా పొలిటికల్ మోటివ్లో, అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంకొక అంశం మాట్లాడతాను. ఎప్పుడైతే మనం ఈ చట్టాల గురించి, ఐటీ యాక్ట్స్ గురించి మాట్లాడుతా ఉన్నామో, నేను పర్సనల్గా వకాలత్ చేస్తూ పోయేటటువంటి సందర్భంలో ఈ మన క్రిమినల్ కోర్ట్స్ అక్కడిక్కడ పోయేటప్పుడు ఒక చిన్న కామెంటో ఇంకోటో పెడితే అక్కడ ఉన్నటువంటి బాధితులంతా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే ఉంటున్నారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఉండట్లేరు. వన్ సైడెడ్ వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేస్తా ఉన్నారు, రిమాండ్స్ రిజెక్ట్ అవుతా ఉన్నాయి. ఫిర్బీ వాళ్ళకి అడ్వకేట్ అందుబాటులో లేకపోతే వాళ్ళు రిమాండ్లకు పోతా ఉన్నారు. వీటన్నిటిని ఖచ్చితంగా ఒక పొలిటికల్ గా టూల్ గా మారేటట్టు ఉన్నది అనేది నా భయము, నా వాదన. ఓకే, రైట్ గౌతమ్ గారు.